హాయ్ మా ఈరోజు టాపిక్ వచ్చి ప్రోబబిలిటీ. నాకు చాలా చాలా ఇష్టమైన టాపిక్. దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ వచ్చి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ అంటే సడన్ గా, అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సపోజ్ కాయిన్ టాసింగ్ తీసుకోండి, హెడ్స్ టైల్స్ అని రెండు వస్తాయి కదా. బట్ ఏది ఎగ్జాక్ట్ గా వస్తుంది అనేది నేను చెప్పలేను చూడు, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే an experiment which is conducted under essential identical conditions. అంటే సేమ్ కండిషన్స్ తోటి నేను రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాను, బట్ ద రిజల్ట్ ఈస్ నాట్ నోన్. అంటే హెడ్ వస్తుందా టైల్స్ వస్తాయా అనేది ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను. నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా ఒకే రకమైన కండిషన్స్ తోటి ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినా సరే, సో దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సరే, ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి కదా. సో ఆ రిజల్ట్ పేరేంటి? దాన్ని ట్రయల్ అంటాం. సింగిల్ పర్ఫార్మెన్స్ ని ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఆఫ్ సింగిల్ పర్ఫార్మెన్స్. సో దీన్ని ఏమని చెప్తాను నేను? ట్రయల్ అని చెప్తాను. ఓకే, సరే. అదే ఒకవేళ ఎక్కువ సార్లు చేస్తున్నాను నేను, అప్పుడు వచ్చే రిజల్ట్స్ ని, జనరల్ రిజల్ట్ ని అవుట్కమ్ అంటాం. ఎందుకంటే స్టాట్ లాంగ్వేజ్ వేర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో రిజల్ట్ ఆఫ్ ట్రయల్ ఈజ్ నోన్ యాజ్ ర్యాండమ్ అవుట్కమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏమని చెప్తాము అంటే ఈవెంట్. ఒక ఎగ్జాంపుల్ తో తీసుకుందామా, చాలా ఈజీగా తెలుస్తుంది. ఏమని? ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే కాయిన్ టాసింగ్ అని చెప్పాను. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ తీసుకుందాం. సో 2 టైమ్స్ నేను కాయిన్ టాస్ చేసినప్పుడు నాకు ట్రయల్ అంటే ఓకే, సింగిల్ టైం పర్ఫామ్ చేయడాన్ని 2 కాయిన్స్ టాస్ చేస్తున్నాను అనుకుందాం. 2 కాయిన్స్. సో అవుట్కమ్స్ ఎవరు వస్తారు? హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి కదా. సో వీటిలో నేను సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్, సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఎవరు ఇక్కడ? సరేరా, నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. సో దాంట్లో ఏది ఈ శాంపుల్ స్పేస్ అంటే? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని శాంపుల్ స్పేస్ అంటాను. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటాను అంటే ఏంటి? నువ్వు 2 కాయిన్స్ టాస్ చేసావు, సరే. నీకు వచ్చిన హెచ్హెచ్హెచ్టి, హెచ్టిటి వీటన్నిటిని నేను ఒక సెట్ లో వేసుకుంటే దీన్ని శాంపుల్ స్పేస్ అంటాను. మరి ఇక్కడ రాసవే ఈవెంట్ అని ఎవరంటారు? సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. అంటే ఎవరన్నా కానీ సబ్సెట్ అంటే దీంట్లో ఏ ఒక పార్ట్ తీసుకున్నా, ఏ 2 తీసుకుంటున్నా గానీ అవన్నీ కూడా ఏమవుతాయి? ఈవెంట్స్ అవుతాయి. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటాడంటే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాడు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కదా. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని కూడా. అంటే మ్యామ్ శాంపుల్ స్పేస్ చెప్పొచ్చు కదా, అవుట్కమ్స్ మాత్రమే, సెట్ కింద కాదు. ఇక్కడ సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఇక్కడ జస్ట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, పైనది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ వచ్చి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే అన్నిటికీ కానీ ఈక్వల్ ఛాన్స్ ఉంది అనుకోండి. ఒకవేళ సో రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. సపోజ్ కాయిన్ టాసింగ్ తీసుకుంటున్నాను. మ్యామ్ ఎందుకు అస్తమాట్లు కాయిన్ టాసింగ్? మనకు బాగా తెలుసు కాబట్టి కాయిన్ టాసింగ్ తీసుకుంటున్నాను. హెడ్స్ రావడానికి, టైల్స్ రావడానికి నార్మల్ గా హాఫ్ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఛాన్సెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటున్నాను నేను? ఓకే, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఎప్పుడు ఇది జరుగుతుంది? బయాస్డ్ అవ్వకూడదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బయాస్? బయాస్ అంటే పార్షియాలిటీ రా. ఓకే, లాంగ్వేజ్ వేరే తప్ప మొత్తం మనకు తెలిసిందే నడుస్తుంది అక్కడ. సో బయాస్డ్ అంటే పార్షియాలిటీ ఉండడు. అన్బయాస్డ్ అంటాం. అందుకే మీ క్వశ్చన్ లో అన్బయాస్డ్ కాయిన్ ఈస్ టాస్డ్, అన్బయాస్డ్ డై ఈస్ రోల్డ్, ఈ టైప్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఇవి కూడా ఈవెంట్స్ గురించే రాస్తాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే నేను తీసుకున్న ఈవెంట్స్ ఏబి అనేవి 2 ఈవెంట్స్ అయితే వాటి ఇంటర్సెక్షన్ నల్ సెట్ అవ్వాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయింది అంటే దాన్ని ఏమని చెప్తాం? ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ నేను ఓవరాల్ డివిజన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని కూడా అంటారు. ఇండిపెండెంట్ ఈవెంట్స్. మ్యామ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఎవరిని అంటాం? ఎవరికైతే ఈ ప్రాబబిలిటీ, అంటే ఇది ప్రాబబిలిటీ టాపిక్ చెప్పాక చెప్పాలి యాక్చువల్ గా. సో ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ బోత్ అయింది అంటే కనుక
దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. దెన్ A and B are independent events. Okay. Next, probability of an event is equal to number of favorable outcomes by number of exhaustive outcomes. Number of exhaustive అంటే ఎవరు? Total number of. Okay. So exhaustive events. Definition వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి చూడు, ఏమని కాయిన్ టాస్ చేస్తున్నాను నేను. వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్, ట్వైస్ తీసుకుంటున్నాను నేను. వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ ట్వైస్, దెన్ శాంపుల్ స్పేస్ ఏమవుతుందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు ఇందాక చెప్పాను హెచ్ ఆర్డర్ లో రాయండి, హెచ్ టి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 heads అని అనుకోండి. 2 heads కి నాకు ఇక్కడ ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎంతమంది ఉన్నారు? 2 heads ఉన్న ఒకే ఒక ఛాన్స్ 1 by exhaustive total number of events is equal to 4. So 1/4 is the answer. ఈసారి క్వశ్చన్ వచ్చేటప్పటికి when a coin is tossed, when a die is rolled, then what is the probability of getting 6 అంటున్నాడు. సరే ముందర శాంపుల్ స్పేస్ రాస్తున్నాను. డై రోల్ చేశానంటే ఛాన్సెస్ ఏమేమి రావచ్చు? 1 2 3 4 5 6 కదా. సో అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ నాకు అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి. ఫేవరబుల్ ఓన్లీ 6 ఎన్ని టైమ్స్ వచ్చింది మా? 6 ఎన్ని టైమ్స్ వచ్చింది? ఓన్లీ 1 టైమ్. సో ప్రాబిలిటీ ఇస్ 1/6. దట్స్ ద ఆన్సర్ కదా. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. ఏమని? సింపుల్ ఈవెంట్, షోర్ ఈవెంట్, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఈ 3 చూద్దాం. వన్స్ అగైన్ సింపుల్ ఈవెంట్, షోర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఏంటివంటే చూద్దామా. సింపుల్ ఈవెంట్ అంటే విచ్ కాంట్ బి స్ప్లిట్. నేను ఇంకా ఈవెంట్ ఇంకా 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 ఏమి స్ప్లిట్ చేయలేను చూడు. సో అలాంటి దాన్ని ఇంకా అదే లాస్ట్. సో సింపుల్ గా తీసుకుంటున్నాను. అది సింపుల్ ఈవెంట్. షోర్ ఈవెంట్ అంటే ఎవరి ప్రాబబిలిటీ అయితే 1 అయిపోతుందో దాన్ని షోర్ ఈవెంట్ అంటాం. ఎవరి ప్రాబబిలిటీ 0 అవుతుందో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, ప్రాబబిలిటీకి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చూసుకోండి ఈసారి. సో ఏమేం ఫాలో అవుతుంది ప్రాబబిలిటీకి సంబంధించిన రూల్స్ వరకు ఏమున్నాయో చూద్దామా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. 0 తీసుకో, 1 తీసుకో, 2 తీసుకోవచ్చు. బట్ 0కి 1కి మధ్యలోనే ఉండాలి. ఆల్వేస్ పాజిటివ్ అని అర్థం. నెక్స్ట్, టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే టోటల్ ప్రాబబిలిటీ 1 అన్నానో నాకు ఈవెంట్ ఈ అయితే అది ఈ కాని దాన్ని కాంప్లిమెంట్ అంటాం కదా జనరల్ గా. సో కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ దిస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ ద 1 minus p of e. సో ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఇవి ఈ రెండు మెయిన్ గా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇలా చెప్తాడు. ఏమని? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ mutually exclusive events, then P of A union B is equal to P of A plus P of B. ఈ 3 ప్రాపర్టీస్ లో చెప్తాడు రా. కానీ అసలు నార్మల్ గా జనరల్ గా జరిగేది ఏంటంటే ఇది ప్రాపర్టీ లాగా ఏం తీసుకోవద్దు. బట్ ఎడిషన్ థీరం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఎడిషన్ థీరం ఏమి అంటే P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. దీని నుంచి యాక్చువల్ గా ఇక్కడ చూడండి, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే P of A intersection B, దట్ మీన్స్ P of A intersection B నల్ సెట్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కి ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఈ కంటెంట్ 0 అయిపోయి నీ ఫార్ములా ఏదవుతుంది. ఓకే. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఏమని? P of A union B, సారీ A intersection B is equal to 0 if A and B are mutually exclusive events. ఓకే. సో ఇది ఒక ఫార్ములా లా గుర్తుపెట్టుకోండి.
ఇది ఫస్ట్ క్లాస్‌కి. నెక్స్ట్ సెకండ్ సెషన్‌లో రిమైనింగ్ చూద్దాం. ఓకే. ఏమైనా పర్టిక్యులర్ టాపిక్ కావాలి అంటే మాత్రం అడగండి. కొంతమంది అడిగారు కాబట్టి వాటి మీద చేస్తున్నాను. టేక్ కేర్.